హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోలైన్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ప్రైవేట్ సంస్థలు మరియు ఫ్యాక్టరీలలో ఉద్యోగుల రోజువారీ పని గంటలను 9 గంటల నుంచి 10 గంటల వరకు పెంచింది. ఏపీ ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ బిల్ 2025 ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం ఈ చర్య రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు మరియు పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు తీసుకున్నదిగా చెప్తున్నారు. అయితే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, మానవ హక్కుల సంస్థలు గట్టిగా స్పందిస్తున్నాయి. హ్యూమన్ రైట్స్ ఫోరం (హెచ్ఆర్ఎఫ్) ఈ బిల్లును తీవ్రంగా ఖండిస్తుంది. వారు దీన్ని కార్మిక హక్కులపై దాడిగా, ఉద్యోగుల సంక్షేమానికి వ్యతిరేకంగా ఉన్న చర్యగా పేర్కొంటున్నారు. ప్రెజెంట్ ఎంప్లాయీస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఎన్నో చర్చలు జరుగుతున్న ఇలాంటి సమయంలో ఈ విధంగా పనివేళలు పెంచడం ఉద్యోగుల శ్రేయస్సును ప్రభావితం చేస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలు మరియు కార్మిక హక్కుల పరిరక్షణ మధ్యన ఇలాంటి సంఘర్షణ ఈ వ్యవహారంలో స్పష్టంగా కనిపిస్తుంది.